సంతోషంగా ఉంది ఈ సభకు రావడం, నాకు చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందిస్తున్నాను అని చెప్పడం సహజం. కానీ ఇది సహజంగా సహజసిద్ధంగా చెప్పే మాట కాదు, హృదయాంతరాళాల నుంచి వచ్చినటువంటి మాట. నిజంగా నేను చాలా 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 సంతోషిస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చి, బెంగళూరు నుంచి రోడ్డు ఇక్కడికి వచ్చి, ఇక్కడ ఈ సభలో ఆడిమిత్య లాంటి వ్యక్తుల్ని కలుసుకునేటువంటి భాగ్యం కలిగింది. చాలా సంతోషిస్తున్నాను ఆ విషయం. మీకు ఒక విషయం చెప్తున్నాను, ఎంత అందమైన కమలమైన బురదలోనే పుడుతుంది. ఎంత గొప్పవాడైనా వేరుకర నుంచి వచ్చిన వాడే. ఎంత గొప్పవాడైనా మీరు మొదటి నుంచి తీసుకోండి, ఇవాటి వరకు కుడి చేత్తో పుస్తకాలు పట్టుకొని ఎడమ చేత్తో గంగానది ఈదుకుంటూ ఒత్తిడి చేరి అక్కడ చదువుకుని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిన తెలిసి వాళ్ళ జీవితాన్ని అద్భుతమైన స్థితిలో భారతదేశానికి రాష్ట్రపతి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అందుకని ఎవరైనా కింద నుంచి పైకి వెళ్తారు తప్ప పైకి నుంచి కిందకు వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ముఖ్యంగా అనంతపురం డిస్ట్రిక్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని నేను మళ్ళీ చెప్పడం మర్చిపోతానేమో. నేను మాట్లాడే మాటల్లోని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పవలసిన పనులు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ప్రతాపరెడ్డి అనేటువంటి వ్యక్తి కమియర్ ఎందుకంటే గట్టిగా అన్నాడంటే ఇప్పటిదాకా ఈయన గట్టిగా మాట్లాడాడు, అందుకే ఈయనతో కూడా గట్టిగా మాట్లాడే వ్యక్తి ఉంటాడు కదా అని 2 సార్లు మా ఇంటికి వచ్చాడు.